హలో నమస్తే, వెల్కమ్ టు చిల్ విత్ లాయస్ ఛానల్. ఈరోజు మనం రుచికరమైన గోరు చిక్కుడు కూర చేసుకుందాం. ముందుగా వెల్కమ్ టు చిల్ విత్ లాయస్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చిల్ విత్ లాయ. ఈ ముందుగా కుక్కర్ పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఉద్దిబెళ్ళు, పోపు దినుసులు ఏముంటే అవి పర్వాలేదు యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉద్దిబెళ్ళు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి చక్కగా వేయించుకోవాలి. అంత దూరగా వేగాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ కొంచెం పింకిష్ కలర్లో మారేదాకా మనం వేయించుకుందాం. అసలు అద్భుతమైన ఈ కర్రీని చాలామంది చేసే ఉంటారు, కానీ నా స్టైల్లో మీరు కనుక ఒక్కసారి చేసినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా గోరుచిక్కుడిని ఒలుచుకొని బాగా శుభ్రంగా కడిగేసుకొని ఒక అరకిలో గోరుచిక్కుడిని వేసేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఆనియన్స్ కచ్చా పచ్చగా తగులుతుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. హ్యాపీ అండ్ ఫెస్టివల్ సీజన్స్కి ఇలాంటి రెసిపీస్ ఎప్పుడు గుత్తి వంకాయ, ఆ వంకాయ, ఈ వంకాయ అంటూ తినకుండా ఇలాంటి టేస్టీ వెరైటీ రెసిపీస్ని ఈ ఫెస్టివల్స్కి ట్రై చేయండి. కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు మనం టమాటో యాడ్ చేద్దాం. ఒకటి బాగా పండిన టమాటోని కట్ చేసుకొని కర్రీలో యాడ్ చేద్దాం. చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. అంతకుముందు మనం కొంచెం ఈ బీన్స్ అంటే క్లస్టర్ బీన్స్, చిక్కుడుకాయలు, గోరు చిక్కుడు బాగా వేయించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. ఎందుకంటే మనము ఈ పల్లి పొడి కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి పల్లి పొడిలో కూడా మనం ఆల్రెడీ ముందునే సాల్ట్ వేసుకొని ఉంటాం కదా, కాస్త మీరు చూసుకొని యాడ్ చేసుకోండి, సరేనా. పల్లి పొడి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లి పొడిని ఎప్పుడు ఇంట్లో మీరు రెడీగా చేసి పెట్టుకొని ఉంచుకున్న కొబ్బరి పొడి, పల్లి పొడి ఇవన్నీ ఉంటాయి కదా. పల్లీలు బాగా దోరగా వేయించుకొని తెల్లవాయిలు, ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టిన పొడి, కాస్త కారం పొడి యాడ్ చేసి స్పైస్ కోసం వాటర్ పోసేసి కొంచెం మీకు తగినంత బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. ఇది జొన్న రొట్టెకి, చపాతీకి, పుల్కాకి అండ్ రైస్కి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి. మీరు వీడియో చూస్తున్నట్లయితే యాడ్స్ని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే యాడ్స్ వల్ల కూడా మాకు రెవెన్యూ యాడ్ అవుతుంది. సో యాడ్స్ని, వీడియోని కంప్లీట్గా చూడండి. ఇదిగోండి, విజిల్ పెట్టేసి జస్ట్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇదిగో ది మోస్ట్ డెలిషియస్ గోరుచిక్కుడు కూర రెడీ అయిపోయింది. అసలు చాలా టేస్టీ, యమ్మీగా ఉన్న ఈ రెసిపీస్ కోసం చిల్ విత్ లాయస్ ఛానల్ని సబ్స్క్రైబ్